శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయార్లు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 6వ అధ్యాయము ఎరుకను విడిపించుట, 3వ కందార్థము, క్రమ సంఖ్య 86. ఎరుక పని చేయదనకుము, ఎరుగుట మరచుటలు రెండు ఎవ్వరి పనులో, ఎరిగింపుము నామ్రోలను వెరువను తప్పితివే దెబ్బ వేసేను చూడు, అట్లనకుండా చేసేను నేడు, వెరపించుటే దెబ్బ వేసేనా నా తండ్రి, వెరపించుటే దెబ్బ వేసేనా నా తండ్రి, ఎరిగించి పై మర్మ మెరుకాను నేదీసి వేసేను చూడు, అట్లనకుండా చేసేను నేడు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభృతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశకేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 6వ అధ్యాయము ఎరుకను విడిపించుటలో ఈరోజు మనము 3వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. క్రిందటి కందార్థములో దేహమును గుర్తెరిగే ఎరుక, ఇవి రెండు ఒకదానిని ఒకటి తగ సృజించుకొనుచు, ఈ రెంటిలో దేహము కార్యము, దేహి కారణము. ఈ కార్యకారణములకు రెంటికి భేదము లేదు. ఈ మేనెరుకలు ఇప్పుడు దేన్నందున్నవో చూచి, అనగా అంతటా నిండి ఉన్నది ఆ భయలేనని భావన చేసి, లేని మేనెరుకలు ఆ బయలందునే లేదనొచ్చు నమ్ముము అంటూ మనము క్రిందటి కందార్థములో విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము క్రమ సంఖ్య 86, ఎరుకను విడిచే విధానము. ఎరుక పని చేయదనకుము, ఎరుగుట మరచుటలు రెండు ఎవ్వరి పనులో, ఎరుగించుము నామ్రోలను వెరవను తప్పితివే దెబ్బ వేసేను చూడు, అట్లనకుండా చేసేను నేడు, వెరపించుడే దెబ్బ వేసేనా నా తండ్రి, ఎరిగించి పై మర్మ మెరుకాను నేదీసి వేసేను చూడు, అట్లనకుండా చేసేను నేడు. శిష్య, గురుదేవా, ఎరుక పని చెయ్యదనకుము,
ఇక్కడ ఎరుకనగా గుర్తిరిగే తెలివి. అంటే ఎరుక పని చెయ్యదు అనుకుము. ఎరుగుట మరుచుటలు రెండు ఎవరి పనులు? జ్ఞానాజ్ఞానములు రెండు ఎవరు చేసే పనులో? విజ్ఞానాజ్ఞానములు రెండు ఎవరు చేసే పనులో అంటే ఆ ఎరుగుట మరచుటాను ఈ రెండు ఎవరి పనులో ఎవరు చేయుచున్నారో ఎరిగింపుము నా మ్రోలను. నాకు అర్థమయ్యేలా విడమరిచి చెప్పు, నాకు చెప్పుము. వెరవను తప్పితివే దెబ్బ వేసేను చూడు. నేనేమీ భయపడను. తప్పితివే దెబ్బ వేసేను చూడు అంటున్నారు. అంటే నన్ను సమాధానపరచడము, ఎలాంటి తేడా వచ్చినా నిన్ను దండిస్తాను. అంటే నేను చెప్పిన విధముగా కాక మరొక విధముగా విచారించితివా దెబ్బ వేసెదను. అట్లా అనకుండా చేసేను నేడు, నీవు పొరపాటు పడకుండా సవరిస్తాను. అంటే అట్టి జాగ్రత్త, అట్టి తప్పుడు విచారణ రాకుండా చేసేదను. అంతటి శిష్యుడు కొట్టెదరేమో అని భయపడి మాటలాడకుండుటను చూచి, వెరపించుటే దెబ్బ వేసేనా నా తండ్రి? ఆ గురుమూర్తి భయపెట్టి తినే కాని నిజముగా కొట్టి తినా నాయన? నా తండ్రి ఎరిగించి పై మర్మము అంటే పై రెంటి భేదము గుర్తించేలా చేసి, అంటే పై మర్మమును ఎరిగించి ఎరుకను లేకుండా చేసేదను. చూడుము, ఎరుకను నే తీసివేసేను చూడు. అంటే మళ్ళీ మళ్ళీ ఆ భ్రాంతి పుట్టకుండగా నిన్ను తప్పిస్తాను చూడుము అంటూ ఆ గురుమూర్తి శిష్యునితో ఇలా చెప్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ.